వెల్కమ్ అండి. ఈ వీడియోలో నేను మీకు రీటైల్ షాప్స్కి ఈ పాస్ డివైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎంత బాగా అడ్వాంటేజ్ దీంట్లో ఉంటే సాఫ్ట్వేర్ ఎంత బాగా ఇన్వెంటరీ ట్రాక్ చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో మీరు చూసారు కదండి, ఇది 10-inch డివైస్ నా దగ్గర ఉన్నది. సో దీనికి బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా ఉంది. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 8 hours మనకి బ్యాటరీ బ్యాకప్. ఇప్పుడు ప్రజెంట్ ఈ డివైస్ నేను బ్యాటరీ బ్యాకప్ మీద రన్ చేస్తున్నాను. సో ఇది పాస్ డివైస్ రన్నింగ్ విత్ ఆండ్రాయిడ్ అండి. అండ్ దీనికి ఒక బార్కోడ్ స్కానర్ కూడా ఉంది, యూఎస్బీ బేస్డ్ ఇంటర్ఫేస్ ఇది. అండ్ ప్రింటర్ కూడా ఒకటి ఉందండి. ఓకే, థర్మల్ 2-inch ప్రింటరు. అండ్ ఇది ఈజ్ ఆల్సో యూఎస్బీతో కనెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇది హార్డ్వేర్ డీటెయిల్స్ అండి. సో దీనికి 2 GB ర్యామ్, మనకు 16 GB ఫ్లాష్ మెమరీ ఉంది. సో మీకు ఒకసారి నేను రీటైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేస్తాను. ఈ అప్లికేషన్లో ఈ డివైస్ మీద మీకు లాంచ్ చేయగానే మీకు ఒక డాష్ బోర్డ్ కనపడుతుంది. మీరు చూసారు కదా, ఇది ఆర్పాస్ రీటైల్ అప్లికేషన్. సో ఈ ఆర్పాస్ కంపెనీ ద్వారా మనం ఈ సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయించాము. సో ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుంది ఏంటంటే, ఎవరైనా రీటైల్ షాప్స్కి వాళ్ళ అప్లికేషన్ లాంచ్ చేయగానే ఈరోజు ఎంత టైంలో ఎంతెంత బిల్లింగ్ జరిగింది. మీరు ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తే 12 o'clockకి నాకు 1 o'clock మధ్యన ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకే, ప్రతి అవర్కి ఎంతెంత ట్రాన్సాక్షన్ జరిగింది అనేది క్లియర్గా మనకి ఈ గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ జరిగిందే మనకి ఇక్కడ సేల్స్ అమౌంట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ కేసులో నాకు 42 రూపీస్ ఉంది. ఆ 42 రూపీస్ ఏ టైంలో జరిగింది, ఆ అమౌంట్, నెంబర్ ఆఫ్ బిల్స్, ఈ 42 రూపీస్ ఎన్ని బిల్స్లో వచ్చింది నాకు అమౌంట్. ఓకే, ఇప్పుడు 2 bills అయితే టోటల్ అమౌంట్ 100 రూపీస్ అవ్వచ్చు. 2 bills ఇంకో ఎక్స్ట్రా బిల్ ఏదైనా ఒకటి, ఆ అమౌంట్ ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓకే, సో యావరేజ్ బాస్కెట్ ఎంత నాకు, ఓకే, నెంబర్ ఆఫ్ బిల్స్కి ఎంత యావరేజ్ బాస్కెట్, హైయెస్ట్ బిల్, ఆ వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది రీటైల్ షాప్ ఓనర్కి క్లియర్గా ఒక సింగిల్ డాష్ బోర్డ్లో మనం క్లియర్గా డిస్ప్లే చేస్తాం అన్నమాట. అది కాకుండా ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్, ఈరోజు నాకు ఏది ఫాస్ట్గా మూవ్ అయింది, ఎన్ని సేల్స్ అయింది, ఒక ప్రోడక్ట్ మీద 100 అమ్మాను, ఆ డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా చేస్తాం. దాన్ని బట్టి ఏంటంటే మనం ఆర్డర్ ఇన్వెంటరీ బెటర్గా మేనేజ్ చేసుకోవచ్చు, ఆర్ ఇంకా మనం ఎక్కువ ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ 2 daysకి, ఆర్ ఈవెన్ నెక్స్ట్ 1 weekకి. సో ఇంకా పేమెంట్ మోడ్స్, ఏవేవి డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ ఉన్నాయి, గూగుల్ పే, క్యాష్, మనం అవి కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అది మీకు చూపిస్తాను సెపరేట్గా, ఎలాగా పేమెంట్ మోడ్స్ని ఎనేబుల్ చేసుకుంటే అది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ అమౌంట్స్ అన్నీ మనకి ఇక్కడ సేల్స్ అమౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది సింగిల్ డాష్ బోర్డ్ అప్లికేషన్ కంప్లీట్గా రీటైల్ షాప్స్కి. రీటైల్ షాప్స్ అంటే జస్ట్ మన కిరాణా కొట్లు కాకుండా ఈవెన్ మిడ్ లెవెల్ షాప్స్కి కూడా, ఆర్ ఈవెన్ స్మాల్ రీటైల్ షాప్స్కి. ఇది ఓన్లీ ఫుడ్ ఐటమ్స్కే కాకుండా ఆర్ ఈవెన్ యాక్సెసరీస్ కానీ, ఓకే, సో డిఫరెంట్ ప్రోడక్ట్స్కి, ఈవెన్ క్లోతింగ్ రిలేటెడ్ బిజినెస్ కూడా, ఆ రీటైల్ షాప్స్ కూడా మనకి ప్రాపర్గా ఈ అప్లికేషన్ యూటిలైజ్ అవుతాయి. ఓకే, ఈ పాస్ ద్వారా, సో ఈ బార్కోడ్ స్కానర్ ద్వారా మనం ప్రాపర్గా డేటాని ట్రాక్ చేసుకొని దాన్ని బిల్లింగ్ చేయొచ్చు. మీకు ఒకసారి బిల్లింగ్ స్క్రీన్కి వెళ్దాము. సో మీకు చూపిస్తాను ఎలా బిల్ చేసుకోవచ్చు అనేది. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ మనకి బ్లూ బటన్ ఉంది. ఈ బ్లూ బటన్ క్లిక్ చేస్తే మనం బిల్లింగ్ స్క్రీన్కి వెళ్ళిపోవచ్చు. ఆర్ ఈవెన్ ఇక్కడ బిల్లింగ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ న్యూ బిల్ అని క్లిక్ చేసినా మనం డైరెక్ట్గా బిల్లింగ్ స్క్రీన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో మీకు ఇంకోసారి చూపిస్తాను. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనం బిల్లింగ్ స్క్రీన్కి వెళ్ళిపోయాం. సో మీకు ఒక ప్రోడక్ట్ స్కాన్ చేయాలి అంటే మనం బార్కోడ్ స్కానర్ ద్వారా ఈ స్కాన్ చేస్తే ఐటమ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది మన బ్యాక్గ్రౌండ్లో. సో మనం అక్కడ స్కాన్ చేయకముందే మనం ముందే రికార్డ్ చేసి పెట్టాలి ఎక్సెల్ షీట్లో. సో ఐటమ్ని ఎలాగా యాడ్ చేసుకోవాలి బార్కోడ్ ద్వారా, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకోటి ఏంటంటే, ప్రోడక్ట్ ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి పేరు తెలిస్తే ఆ పేరు ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాప్కార్న్ అనుకోండి, పాప్కార్న్ సెర్చ్ చేయగానే నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నాకు అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో నేను మీకు జస్ట్ ఒకసారి స్కాన్ చేసి చూపిస్తాను ఫస్ట్. సో హౌ టు స్కాన్ ఏ పర్టికులర్ యూజింగ్ బార్కోడ్ స్కానర్. సో చూడండి, సో ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక అప్లికేషన్ ఇది ఉంది, ప్రోడక్ట్. సో దీన్ని నేను స్కాన్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ స్కాన్ చేయగానే నేను మీకు అక్కడ అప్డేట్ అయిపోతుంది. సో ఇంకో ప్రోడక్ట్ నేను ఇక్కడ స్కాన్ చేస్తాను. సో మీరు చూడండి, సో ఈ ప్రోడక్ట్, సో ఇక్కడ స్కాన్ చేయగానే మీకు వెంటనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. చూడండి, సో ఈ స్కాన్ చేయగానే మీకు ఇది కార్న్ ఫ్లోర్. సో ఆ కార్న్ ఫ్లోర్ డీటెయిల్స్, ఈ బార్కోడ్ డేటా అంతా నేను ముందే బ్యాక్ ఎండ్లో అప్డేట్ చేశాను. ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ మీకు స్కాన్ చేయబోతున్నాను. చూడండి, ఇది నా దగ్గర పాప్కార్న్ ప్రోడక్ట్. సో పాప్కార్న్ని నేను ఇక్కడ నా దగ్గర బార్కోడ్ ఉంది. సో ఈ బార్కోడ్ ద్వారా స్కాన్ చేస్తాను. సో యాడ్ చేయగానే ఇక్కడ పాప్ అనేది, నేను పాప్ అనే పేరే రాశాను బ్యాక్గ్రౌండ్లో. సో మీకు చూసారు కదా, సో జస్ట్ స్కాన్ చేయగానే ఆ ఐటమ్ని బార్కోడ్ స్కానర్ ద్వారా ఇక్కడ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పేమెంట్ ప్రాసెస్. ఐటమ్స్ అన్ని సెలెక్ట్ అయిపోయినాయి. సో పేమెంట్ ప్రాసెస్లోకి వెళ్ళాను. సో గూగుల్ పేకి కస్టమర్ ఈజ్ రెడీ టు పే విత్ గూగుల్ పే. సో గూగుల్ పేని సెలెక్ట్ చేసుకున్నాము. సో ప్రింట్ ప్రాసెస్ పేమెంట్. సో ప్రాసెస్ పేమెంట్ అవ్వగానే మనకి ఇక్కడ బిల్ కూడా జనరేట్ అయిపోయింది.
ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కస్టమర్ వచ్చాడు. సో వాళ్ళకి మనం ఓన్లీ కార్న్ ఫ్లోర్ బిల్ చేస్తున్నాము. సో ప్రాసెస్ పేమెంట్ ఈవెన్ కస్టమర్ డీటెయిల్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఉంది కదా, క్లిక్ చేస్తే కస్టమర్ డీటెయిల్స్, ఇప్పుడు కస్టమర్ పేరు రవి అనుకోండి. ఓకే. సో రవి గురించి యాడ్ చేసాము. సో ఈవెన్ పేరు డిఫరెంట్ వచ్చి అరవింద్ అని వచ్చింది. ఓకే. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ప్రాసెస్ పేమెంట్లోకి వెళ్ళాము. సో మనం ఇక్కడ గూగుల్ పే సెలెక్ట్ చేసాం, ఆర్ ఈవెన్ నిఫ్ట్ క్యాష్ అని సెలెక్ట్ చేసామండి. ఓకే. క్యాష్ అని సెలెక్ట్ చేస్తే మనం ఏదైనా అమౌంట్ రిటర్న్ రావాల్సిందే అని ఉందా, ఆ అమౌంట్ కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో గూగుల్ పే ద్వారా కాదు, పేటిఎం అనుకోండి, పేటిఎం ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రాసెస్ పేమెంట్ అని కొట్టగానే మనకి ఇక్కడ ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం మనం ఇక్కడ, సో ఒకసారి క్లిక్ చేద్దాం. సో మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ కార్న్ ఫ్లోర్. సో మీరు చూస్తే ఇక్కడ చూడండి క్లియర్గా కార్న్ ఫ్లోర్ 80 రూపీస్. సో అది కూడా మనకి క్లియర్గా ప్రింట్ అయిపోయింది. సో ఈ అమౌంట్ అంతటిని మనం ఎక్కడ చూసుకోవచ్చు, ఈ బిల్స్ అన్నింటినీ చూసుకోవాలంటే మనం ఫైనల్గా మన సేల్స్ డాష్ బోర్డ్ ఉంది కదండి. సో ఆ సేల్స్ డాష్ బోర్డ్లో మనం ఇక్కడ చూడొచ్చు. సేల్స్ డాష్ బోర్డ్లో నెంబర్ ఆఫ్ బిల్స్, సో సేల్స్, ఆ అమౌంట్ అనేది మనకి ఇక్కడ అప్డేట్ అయింది. సో ఆ బిల్స్ని చూసుకోవాలంటే మనం ఆర్డర్స్లోకి వెళ్ళాలి. ఓకే. సో ఆర్డర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి చూస్తే అరవింద్ అనే పర్సన్ మనకి బిల్ చేశాడు. సో ఆ అమౌంట్ డీటెయిల్స్, సో వ్యూ కొట్టగానే సో అతను కార్న్ ఫ్లోర్ పికప్ చేసుకున్నారు. సో ఆ అమౌంట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఉంటేనే మనం బిల్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నుండి మనం ప్రింట్అవుట్ కొట్టినా సో అక్కడ కూడా మనకి ప్రింట్అవుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో ఇదండి మనకి సింపుల్గా డాష్ బోర్డు. సో డేటాని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, బిల్లింగ్ స్క్రీన్లోకి ఎలా వెళ్ళాలి, సో బిల్లింగ్ ఎలా చేయాలి, ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉన్నాయి మనకి. కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్స్ని ట్రాక్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ పంపించవచ్చు. అది ఈవెన్ మనం కొత్తగా ఇప్పుడు ఏదైనా కొత్త ఐటమ్ మనకు లేదనుకోండి, ఇమీడియట్గా చెక్అవుట్ చేసుకోవాలనుకోండి, కస్టమర్ పికప్ చేసుకుంటే ఆ కొత్తగా ఆ న్యూ ఐటమ్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే వెంటనే ఇన్వెంటరీలోకి అప్డేట్ అయిపోద్ది. ఇప్పుడు ఎవరైనా సేల్స్ పర్సన్ ఉన్నారంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకొని బిల్లింగ్ చేసుకోవచ్చు. సో అది కాకుండా మనం ఇంకా బెటర్గా ఏంటంటే ఇక్కడ ఎన్ని కేటగిరీస్, ఇప్పుడు డిఫరెంట్ ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్లో నేను ఒక ప్రోడక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నానండి. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసుకొని, సో ఆ ప్రోడక్ట్ పేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ అనేది నేను ఆర్డర్ చేస్తున్నాను అనుకోండి. ఓకే. సో చిప్స్ అనేది ఆర్డర్ చేస్తున్నాను. సో దాని యొక్క చిప్స్ యొక్క బార్కోడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను అప్డేట్ చేసేస్తాను. బార్కోడ్ అని ఉంది కదా, స్కాన్ చేయగానే చిప్స్ని స్కాన్ చేయగానే నాకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు వెయిట్ ఒక ప్యాకెటే కదా, సో ఇది పీస్ కాబట్టి ఒక పీసు. సో ద ట్యాక్స్, జిఎస్టీ అవన్నీ అప్డేట్ అంతా ట్రాకింగ్ ఉంది, జిఎస్టీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా. సో మనకి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఏంటి అంటే ఇది ఏ టైప్ ఆఫ్ కేటగిరీ. ఓకే. సో ఇది చిప్స్ కాబట్టి సో ఇది మోస్ట్లీ సో స్టేపుల్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే స్నాక్స్లో పెట్టుకోవచ్చు. ఓకే. స్నాక్స్ అండ్ బ్రాండెడ్ ఫుడ్స్లో పెట్టుకొని జస్ట్ సేవ్ చేసుకోవాలి. ఓకే. సో సేవ్ చేసుకుంటే ప్లీజ్ ఎంటర్ ద ఎంఆర్పి. ఓకే. ఎంఆర్పి ప్రైస్ క్లోజ్ టు 25 రూపీస్ అనుకోండి. సో సెల్లింగ్ ప్రైస్ మనం కూడా అదే ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్ అనేది బేసికల్గా మనం కొద్దిగా తక్కువ పెట్టుకుంటాము. ఓకే. కాస్ట్ ప్రైస్ మనకి 20 రూపీసే పడింది అనుకోండి. ఓకే. సో అది మీ ఇష్టం, మీరు ఎలాగ ప్రోడక్ట్ని మీరు ఎలాగ బయింగ్ చేశారో, సో ఎంఆర్పి రేట్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత. ఓకే. సో ఆ ప్రైస్ ఇన్ఫర్మేషన్ కూడా మన కాస్ట్ ప్రైస్ మేబీ 15 రూపీస్ అవ్వచ్చు నార్మల్గా. సో 15 రూపీస్కి మనం కొన్నాము. సో కాస్ట్ ప్రైస్ సో సేవ్. సో ఇప్పుడు మీరు ఇది సేవ్ చేయగానే ప్లీజ్ ఎంటర్ ద ట్యాక్స్ రేట్ ఆల్సో. సో ట్యాక్స్ రేట్ ఈజ్ క్లోజ్ టు GST select. ఓకే. సో సేవ్ అయిపోయింది, చూసారు కదా, చిప్స్ కేటగిరీలోకి సేవ్. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా బిల్లింగ్లోకి వెళ్తాం. సో మనకి ప్రజెంట్ నా దగ్గర చిప్స్ ప్యాకెట్ లేదు, సో స్కాన్ చేయలేదు. సో ఓన్లీ థింగ్ చిప్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు చూసారు కదా ఇక్కడ చిప్స్ రేట్ 25 రూపీస్ సెలెక్ట్ చేశాను, క్వాంటిటీ ఒకటి. సో అది సెలెక్ట్ అయింది. సో ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ప్రాసెస్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ప్రాసెస్ పేమెంట్ గిఫ్ట్ ద్వారా ప్రాసెస్ పేమెంట్. ఓకే. సో ప్రాసెస్ పేమెంట్ అనుకోవడం అదండి మన అప్లికేషన్ గురించి. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. మన సిఎంఎస్లోకి వెళ్ళి ఇన్వెంటరీ అంతటిని ఒకేసారి అక్షర్ షీట్లో మొత్తం బార్కోడ్ స్కానింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఒకేసారి అప్లోడ్ చేసేసుకుంటే మనకి ఇది వన్ టైమ్గా మనకి రెగ్యులర్గా ట్రాక్ చేసుకోకుండా ఒకసారి మొత్తం డేటా అంతటి ప్రాపర్గా సిఎంఎస్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎడిటింగ్ మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో కానీ ఆర్ ఈవెన్ అబౌట్ యాప్లో కానీ మనం మా కస్టమర్ కేర్కి రీచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ అండి.